హలో గాయస్, వెల్కమ్ టు ప్రమీస్ వరల్డ్. ఈరోజు కందిపప్పు పొడి తయారు చేస్తున్నానండి. దీనికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అన్ని మీకు ముందు చూపిస్తున్నాను. ముందు కందిపప్పు తీసుకున్నాను 1 కప్పు. ఫుల్గా నేను డ్రై రోస్ట్ చేశాను. అలాగే ఏమేమి కావాలంటే మినపప్పు కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. అది కూడా కంప్లీట్గా నేను ఫ్రై చేసుకున్నాను. లైట్గా ఫ్రై చేయాలండి. అలాగే కొంచెం శనగపప్పు, ధనియాలు, జీలకర్ర దానికి సెపరేట్గా నేను ఫ్రై చేసుకున్నాను. సాల్ట్ కూడా నేను ఫ్రై చేశాను లైట్గా. అండ్ పెసరపప్పు దోరగా వేయించుకున్నాను. అండ్ ఎండుమిరపకాయలు కూడా నేను వేయించుకున్నానండి. ముందు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో వేయించుకున్న ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు పొడి చేసేస్తున్నానండి. ఇలా కచ్చాపచ్చగా చేసుకున్న దాంట్లో స్పూన్లు ధనియాలు, స్పూన్ జీలకర్ర, 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు పెసరపప్పు, ఈ మొత్తాన్ని మరొకసారి బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో 1 కప్పు వేయించిన కందిపప్పు తీసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ ఎప్పుడు కొంచెం తక్కువగానే తీసుకోవాలి. కూడా బరకగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, కొంచెం బరకగా ఉంది. చాలామంది ఇలా ఇష్టపడతారు, కానీ మేము కొంచెం ఇంకా స్మూత్గా పౌడర్లా ఉండాలని మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాను. అంతేనండి, కందిపొడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని గాజు సీసాలు వేసి నిల్వ పెట్టుకుంటే మినిమం 2-3 మంత్స్ కనుక ఎక్కువే ఉంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏవైనా పొడులు కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. Thanks for watching.